కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ముడా కుంభకోణం పెద్ద సమస్యగా మారింది. ఈ వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వంతో పాటు సీఎం సిద్ధరామయ్యకు విపక్షాల నుంచి నిరసన సెగ తగులుతోంది. కర్ణాటకను ముడా స్కామ్ షేక్ చేస్తోంది. కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న ముడా స్కామ్ లో ఎవరెవరి పాత్ర ఉందనే దానిపైనే జోరుగా చర్చ జరుగుతోంది. ఈ కుంభకోణానికి సంబంధించి సీఎం సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకున్నాయి విపక్షాలు. కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ కు ముడా కుంభకోణం వ్యవహారం పెద్ద సమస్యగా మారింది. కర్ణాటక అసెంబ్లీ శాసన మండలిలో కూడా ముడా స్కామ్ పై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నా అధికార పార్టీ అనుమతించడం లేదు. దీంతో విపక్షాలు తమదైన శైలిలో నిరసనకు దిగాయి. కర్ణాటక ప్రభుత్వం సీఎం సిద్ధరామయ్య, అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్కు వ్యతిరేకంగా విపక్షాలు తమ నిరసనను తెలిపాయి. అయితే ముడా స్కామ్ వ్యవహారంపై సభలో చర్చ జరగాలని విపక్షాలు అంతలా ఎందుకు పట్టుబడుతున్నాయి? కర్ణాటక ప్రభుత్వం ఎందుకు విపక్షాల డిమాండ్కు అనుమతివ్వడం లేదనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కర్ణాటకలో ముడా స్కామ్ రాజకీయాలను షేక్ చేస్తోంది. అధికార కాంగ్రెస్ కు ఇప్పుడు ఈ వ్యవహారం మరింత సమస్యగా మారింది. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తున్న బీజేపీ, జేడీఎస్ కి ఈ అంశం ఆయుధంగా మారింది. దీంతో కర్ణాటకలో శాసనసభ, శాసన మండలి సమావేశాల్లో ముడా వ్యవహారంపై చర్చకు పట్టుబడుతున్నాయి. అయితే ముడా స్కామ్ పై చర్చకు స్పీకర్ అనుమతించకపోవడం వల్ల బీజేపీ, జేడీఎస్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వ్యవహారానికి సంబంధించి సీఎం సిద్ధరామయ్య కుటుంబంపైనే ఆరోపణలున్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు ఈ అంశాన్ని ఆయుధంగా మలుచుకున్నాయి. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుంభకోణంపై దర్యాప్తునకు కర్ణాటక ప్రభుత్వం ఓ కమిషన్ను ఏర్పాటు చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి పార్వతికి ఇచ్చిన కొన్ని ప్లాట్లతో సహా భూములు కోల్పోయిన వారికి మోసపూరిత ప్లాట్లు కేటాయించారని ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ముడా కుంభకోణానికి సంబంధించి విచారణ చేపట్టేందుకు కర్ణాటక హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పిఎన్ దేశాయ్ నేతృత్వంలో ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది సిద్ధరామయ్య ప్రభుత్వం. మైసూరులోని కేసరి గ్రామంలో సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతికి 3 ఎకరాల భూమి ఉండేది. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా సిద్ధరామయ్య సతీమణి పార్వతి భూమిని మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్వాధీనం చేసుకుంది. పరిహారంగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల ప్లాట్ను పార్వతికి కేటాయించింది. అయితే కేసరంలోని ల్యాండ్తో పోలిస్తే విజయనగరంలో భూమి మార్కెట్ ధర చాలా ఎక్కువగా ఉంది. అదే కర్ణాటక ప్రభుత్వంపై బీజేపీ నేతల విమర్శలకు కారణమైంది. సిద్ధరామయ్య సతీమణితో పాటు ఆయన అనుచరులకు కేటాయింపులు జరిగాయని ఆరోపణలున్నాయి. దీంతో ముడా కుంభకోణం తెరపైకొచ్చింది. ముడా కుంభకోణానికి సంబంధించి విచారణకు సిద్ధరామయ్య ప్రభుత్వం సహకరిస్తున్నప్పటికీ విపక్షాలు మాత్రం అసెంబ్లీలో చర్చకు పట్టుబడ్డం సహా సభా కార్యకలాపాలు జరగకుండా నిరసనలు తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ముడా కుంభకోణం సీఎం సిద్ధరామయ్య సతీమణికి సంబంధించి వచ్చిన ఆరోపణలు కాబట్టి కర్ణాటక ప్రభుత్వానికి ఇది ఎంతో సవాల్తో కూడుకున్న అంశం. మరోవైపు ఇటీవలే సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలనే ప్రతిపాదనతో రూపొందించిన స్థానిక రిజర్వేషన్ బిల్లుపై పారిశ్రామిక వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా ముడా కుంభకోణ వ్యవహారం కూడా సిద్ధరామయ్య ప్రభుత్వానికి మరో సమస్యగా మారింది. సీఎం సిద్ధరామయ్య సతీమణికి ముడా అదనంగా భూమిని కేటాయించిందని విపక్షాల ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం విచారణ చేస్తున్నప్పటికీ విపక్షాల నుంచి నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.